ప్రపంచంలోని అత్యంత సేఫెస్ట్ సిటీ, లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్, కోట్లాది మంది కలలు కనే ప్రపంచం దుబాయ్. కానీ ఒక్క రాత్రిలో సీన్ మొత్తం మారిపోయింది. ఆకాశం నుంచి మిజైళ్ల వర్షం కురిసింది, మిడిల్ ఈస్ట్ను ముక్కలు ముక్కలు చేసింది. అది 2026 ఫిబ్రవరి 28. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై అటాక్ చేశాయి. దానికి ఇరాన్ రివెంజ్ తీర్చుకుంది. ఆ రివెంజ్ ఏంటో తెలుసా? డైరెక్ట్ అటాక్ ఆన్ యుఏఈ. డైరెక్ట్ అటాక్ ఆన్ యుఏఈ. అవును, మీరు విన్నది నేను అన్నది అక్షరాల నిజమే. ఎవరు ఊహించిన విధంగా ఇరాన్ తన మిజైల్స్ను దుబాయ్, అబుదాబి వైపు పంపించింది. యుద్ధం ఎక్కడో మొదలైంది, కానీ మంటలు మాత్రం గల్ఫ్ దేశాలను చుట్టేస్తూ ఉన్నాయి. ఇది కేవలం 2 దేశాల గొడవ మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీని షేక్ చేస్తున్న వరల్డ్ వార్ 3 లాంటి సిచ్యువేషన్. అప్పటి నుంచి దుబాయ్ నగరం భయంతో బతుకుతూ ఉంది. అసలు ఇరాన్ ఎందుకు యుఏఈని టార్గెట్ చేసింది? దుబాయ్ ఎయిర్పోర్ట్, న్యూక్లియర్ ప్లాంట్స్పై జరిగిన దాడుల వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? ప్రస్తుతం నడుస్తున్న పీస్ టాక్స్ ఫెయిల్ అయితే దుబాయ్పై మళ్ళీ మిజైళ్ల వర్షం కురిసే అవకాశం ఉందా? ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. అమెరికా, ఇరాన్కు మధ్య దూరం 11,500 కిలోమీటర్లు. యుఎస్ చాలా దూరంలో ఉంటుంది. మిడిల్ ఈస్ట్లోని యుఏఈలో అమెరికాకున్న మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అంటే యుఎస్ చాలా దూరంలో ఉన్న మిడిల్ ఈస్ట్లో యుఏఈలో కూడా, అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఏఈకి దగ్గర కూడా అమెరికా బేసెస్ ఉన్నాయి. వాటి నుంచి ఇరాన్ కేవలం 300 నుంచి 1,500 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పర్షియన్ గల్ఫ్ అంటే సముద్రం, ఆ ప్రాంతం అటువైపు ఉన్నదానికి పర్షియన్ గల్ఫ్ అంటారు. ఈ పర్షియన్ గల్ఫ్ దాటితే ఇరాన్కు యుఏఈ చాలా దగ్గర. సముద్ర మార్గంలో వీటి మధ్య దూరం కేవలం 120 నుంచి 150 కిలోమీటర్లు మాత్రమే. అందుకే ఇరాన్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మనం సాధారణంగా దుబాయ్ అంటూ ఉంటాం, దుబాయ్ని టార్గెట్ చేసుకుంటుంది. అబుదాబి అమెరికా మిత్రదేశం. ఇక కాల్పల విరమణ ఒప్పందం కుదరకపోతే అనే మాట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో దుబాయ్ బలిపశువు అయ్యిందనడంలో అతిశయోక్తి ఏం లేదు. అయితే ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అవును, ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందేమో అని దుబాయ్ భయంతో ఉనికిపోతూ ఉంది. ఈ దాడులు నార్మల్ రేంజ్లో జరగలేదు. మార్చి చివరి నాటికి అందిన రిపోర్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఒకసారి. అయితే ఎందుకు మాట్లాడుకుందాం. ఇరాన్ కేవలం యుఏఈ పైనే, అంటే దుబాయ్ పైనే ఏకంగా 378 బలిస్టిక్ మిసైల్స్, 15 క్రూయిజ్ మిసైల్స్, 1835 కిల్లర్ డ్రోన్స్తో విరుచుకుపడింది. 2026 మే నాటికి, అంటే ఆ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ నెంబర్ ఏకంగా 2,265 మిజైల్స్తో పాటు డ్రోన్స్, అంటే డ్రోన్స్ అండ్ మిజైల్స్ కలిపి మొత్తం 2,265కు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్, అంత పెద్ద సంఖ్యలో బాంబులు ఒక దేశంపై పడితే పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి ఒకసారి. ఇరాన్ పక్కా ప్లాన్తో దుబాయ్ ఎకనామిక్ అండ్ మిలిటరీ బ్యాక్బోన్ను విరిచేలా స్ట్రాటజిక్ టార్గెట్ను ఎంచుకుంది. ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సందేహం లేదు, ఇంకొక డౌట్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ ట్రేడ్ హబ్ అయిన జబల్ అలీ పోర్ట్, ఇది కూడా, ఈ 2 కీలకం దుబాయ్కి. అయితే అబుదాబిలోని ఫ్రాన్స్ నౌకాదళ స్థావరం క్యాంప్ డె లా పైక్స్, దీంతోపాటు అమెరికా బలగాలుండే అల్ దఫ్రా ఎయిర్ బేస్, చివరికి అత్యంత ప్రమాదకరమైన బర్కా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, వీటన్నిటిపై కూడా దాడులు చేసింది ఇరాన్. ఫుజైరాలోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా వదలలేదు. ఫుజైరాలో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి చాలా కీలకం. ఆఖరి దాన్ని కూడా విడిచిపెట్టలేదు ఇరాన్. ఇంత భయంకరమైన దాడులు జరిగిన ప్రాణ నష్టం కేవలం 3 మాత్రమే మరణించారు. 78 మందికి పైగా గాయాలతోని ఈ ప్రమాదం అక్కడ ఇప్పటివరకు చూసుకుంటే కామగా మాత్రమే మిగిలింది. ఎందుకో తెలుసా? అది యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఘనత అని చెప్పుకోవాలి. అవును, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మనం దుబాయ్ అంటూ ఉంటాం. దుబాయ్ డిఫెన్స్ సిస్టమ్ చాలా మిసైల్స్ను గాల్లోనే కూల్చేసింది. కానీ దీనివల్ల ఒక పెద్ద సమస్య వచ్చి పడింది దుబాయ్కి. ఇప్పుడు
ఆకాశంలో శత్రువుల మిసైల్స్ను అడ్డుకోవడానికి యూఏఈ తన దగ్గరున్న అత్యంత కాస్ట్లీయెస్ట్ పేట్రియాట్ ఇంటర్సెప్టర్స్ను భారీగా వెచ్చించాల్సి వచ్చింది. ఆస్తి నష్టం కూడా తక్కువేమీ కాదు. ఎయిర్పోర్ట్లు, ఐటీ రంగానికి కీలకమైన AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్స్, ఇంధన నిల్వలు దెబ్బతిన్నాయి. ఈ యుద్ధం కేవలం మిడిల్ ఈస్ట్కే పరిమితం కాలేదు. దీని ఎఫెక్ట్ మీ పాకెట్ మీద. అంతేనా? మీది కాదు, మీది నాది, టోటల్గా మన పాకెట్ మీద పడింది. ఎలాగో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులు మెజారిటీ భాగం దీని నుంచే వెళ్తుంది, వెళ్ళాలి కూడా. ఈ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని ఇరానీ హార్ముజ్ స్ట్రెయిట్పై కంట్రోల్ని సాధించింది. ఇంటర్నేషనల్ షిప్పింగ్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ను నిలిపివేసింది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకు అంటే అక్కడ ఆయిల్ ఆగిపోతే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సరిగ్గా అదే జరిగింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. ప్రతి వస్తువు ధర ఖరీదైపోయింది. అయితే యూఏఈ కూడా ఊరిక కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ తీస్తూ ఇరాన్ భూభాగంపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతమైన లావెన్ ఐలాండ్పై యూఏఈ ప్రతీకార దాడులు చేస్తుంది. అయితే ఈ కౌంటర్ అటాక్స్ వల్ల ఇరాన్కు ఎంత ఆర్థిక లేకపోతే సైనిక నష్టం జరిగిందని దానిపై ఇంకా అఫీషియల్గా నంబర్స్ రాలేదు. బట్ అయినప్పటికీ మైనర్ అనే మాట వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రతీకార దాడులుగా మాట్లాడుకుంటున్న సందర్భం. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. అయితే ఇప్పుడు ఈ యుద్ధం వల్ల కోలుకోలని దెబ్బతిన్న మరో రకం గురించి కూడా మాట్లాడుకోవాలి. అది దుబాయ్ టూరిజం ఇండస్ట్రీ. దుబాయ్ అంటేనే టూరిజం. ఈ ఘర్షణల కారణంగా పర్యాటకుల రాక ఆగిపోయింది. కారణం, పర్యాటకుల్లో భయం స్టార్ట్ అయింది. భయంతో ఉనికిపోతున్నారు. అందుకే పర్యాటకులు రావటం లేదు దుబాయ్కి. డీటెయిల్స్ చూస్తే షాక్ అవుతారు. యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే దుబాయ్లో ఏకంగా 80,000కు పైగా టూరిస్ట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సొంత దేశాలకు పారిపోయారు. ఇక హోటల్ ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది. 2026 స్టార్టింగ్లో 84.8%గా ఉంటే, అంటే అంత ఫుల్గా ఉన్న హోటళ్ళు మార్చికి వచ్చినప్పుడు, మిడ్ ఆఫ్ ద మార్చి మధ్య నాటికి కేవలం 22.8%, 22.8% మాత్రమే ఉంది. అంటే అంతలా పడిపోయింది. ఎక్కడ 84.8%, ఎక్కడ 22.8%, అంత స్టీప్ డిక్రీజ్ ఉంది. అంటే హోటళ్ళన్నీ వెలవెలబోయాయి నిజం చెప్పాలంటే. అయితే వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ WTTC అంచనా ప్రకారం ఈ ఘర్షణల కారణంగా మిడిల్ ఈస్ట్ రీజన్లో టూరిజం సెక్టర్కి రోజుకి దాదాపు $600 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందులో హైయెస్ట్ లాస్ దుబాయ్ది. దుబాయ్, అబుదాబి, దోహా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా. ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి ప్రయాణించాల్సిన 4 కోట్ల మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ జర్నీ రూట్స్ మారిపోయాయి. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఎయిర్లైన్స్ తమ కెపాసిటీని 50% తగ్గించుకోవాల్సి వచ్చింది. టూరిజం అనేది పూర్తిగా నమ్మకం మీద నడుస్తుంది. కానీ ఎప్పుడైతే దుబాయ్లోని ఐకానిక్ పామ్ జుమేరియా లాంటి ఏరియాల్లో డ్రోన్ల శిథిలాలు పడటం స్టార్ట్ అయ్యాయో, ఆ నమ్మకం ఆ డ్రోన్స్ శిథిలాల్లాగే ముక్కలైపోయింది. వేర్వేరు దేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీస్ జారీ చేశాయి. దీంతో జనాలు దుబాయ్ బదులు వేరే సేఫ్ కంట్రీస్కు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏప్రిల్ 2026లో జరిగిన తాత్కాలిక సీజ్ఫైర్ అగ్రిమెంట్ కారణంగా ఏవియేషన్ సర్వీసెస్, టూరిజం ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటూ ఉన్నాయి. యూఏఈ గవర్నమెంట్ ట్యాక్స్ మినహాయిస్తోంది. బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇస్తూ ఇండస్ట్రీని బూస్ట్ చేస్తూ ఉంది. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్న దాని ప్రకారం ఇది ముగింపు కాదు, కేవలం ఇంటర్వెల్ మాత్రమే. ప్రస్తుతం ట్రంప్ సర్కార్, ఇరాన్ మధ్య డిప్లొమాటిక్ పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ అయినప్పటికీ నిన్న దాడి జరిగింది. ఒకవేళ ఈ శాంతి చర్చలు కొలిక్కి రాకపోతే, ఇంకా చెప్పాలంటే ఫెయిల్ అయితే, సీన్ మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ దాడులు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ నేను మన శాంపుల్ చూసాను. ఇరాన్ నమ్ముతున్న ఒకే ఒక్క మాట, శత్రువుకి సాయం చేసేవాడు కూడా శత్రువే. అంటే అమెరికా ఇజ్రాయెల్ కూటమికి యూఏఈ సపోర్ట్ చేస్తుందని ఇరాన్ బలంగా నమ్ముతుంది ఇక్కడ. అందుకే ఈ డిస్కషన్స్ కనుక, ఈ పీస్ టాక్స్ కనుక ఫెయిల్ అయితే ఇరాన్ నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ దుబాయ్. అండ్ దట్ టు దుబాయ్ వాణిజ్య కేంద్రాలు. అవును, దుబాయ్ వాణిజ్య కేంద్రాలే. ఇరాన్ సుప్రీం లీడర్ ఆల్రెడీ హెచ్చరించారు,
గల్ఫ్ దేశాలు కనుక అమెరికాకు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని. ఒకవేళ మళ్ళీ అటాక్ స్టార్ట్ చేస్తే ఈసారి ఇరాన్ మరింత పవర్ఫుల్గా కమర్షియల్ హబ్స్ మీద వాళ్ళ ఫోకస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, వాటి మీద పడే అవకాశం ఉంది. వాళ్ళ ఛాన్స్ చాలా ఎక్కువ అటువైపు, అంటే కమర్షియల్ హబ్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకే యూఏఈ కూడా అలర్ట్ అయింది. అబుదాబి, దుబాయ్ పరిసరాల్లో ఐరన్ డోమ్ లాంటి మరిన్ని అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బలోపేతం చేసుకుంటూ ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NCEMA సివిలియన్స్ రక్షణ కోసం అలర్ట్గా ఉంది. ఇక వెస్ట్ ఏషియా ఫ్యూచర్ ఇప్పుడు వాషింగ్టన్ అలాగే టెహ్రాన్. వాషింగ్టన్ అంటే యుఎస్, టెహ్రాన్ అంటే ఇరాన్. యుఎస్ ఇరాన్ మధ్య జరుగుతున్న టాక్స్ ఈ పీస్ టాక్స్ మీదే ఆధారపడింది. ఈ పీస్ టాక్స్ సక్సెస్ అయ్యి శాంతి వర్ధిల్లుతుందా, లేకపోతే చర్చలు ఫెయిల్ అయ్యి దుబాయ్ లాంటి గ్లోబల్ సిటీస్ మళ్ళీ మిజైళ్ల నీడలో బతకాల్సి వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎంతటి దేశాన్నైనా ఎలా షేక్ చేస్తుందో చెప్పడానికి ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పట్లో ఈ శాంతి చర్చలు త్వరగా కొలుక్కొస్తాయని అనుకుంటున్నారా? యుద్ధం ఆగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.